సింగరేణి కార్మికులకు దసరా బోనస్ తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5000 బోనస్. సో కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగులు ఏం తక్కువ తీసిపోరు. ఇద్దరు చేసేది సరి సమానమైనటువంటి ఉద్యోగమే. దాదాపుగా ఇద్దరు చేసేది ఒకటే కష్టం. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో అటు శ్రీరాంపూర్ దగ్గర మంచిర్యాల నియోజకవర్గ ప్రచారంలో భాగంగా ఆయన వచ్చి ఒక మాట అన్నాడు, నాకు ఇంకా గుర్తున్నది. కేసీఆర్ ఏమన్నాడంటే, కాంట్రాక్ట్ అనే పద్ధతి ఉంటుందా, అవుట్సోర్సింగ్ పద్ధతి ఉంటుందా, కాంట్రాక్ట్ పద్ధతి ఉంటుందా, ఇదేమన్నా లెక్కేనా, ఇదేమన్నా కథేనా, ఇదేం పాపం, ఇదేం న్యాయము, అవుట్సోర్సింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు వేరు ఉద్యోగాలు చేస్తారా, ఏమన్నా ఎక్కువ తక్కువ పనులు ఉంటాయా, అందరూ ఒకటే కదా, ఆ విధానం మొత్తం తీసేస్తా అందరినీ పర్మనెంట్ చేస్తానన్నాడు. ఎక్కడున్నా అవుట్సోర్సింగ్ విధానం లేకుండా చేస్తానన్నాడు. అవుట్సోర్సింగ్ విధానం లేకుండా చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ కాస్త 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఆయన అవుట్సోర్సింగ్ కాదు మొత్తం ఇన్సోర్సింగ్ చేసుకున్నాడు ఆయన. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆగం చేసేసిపోయిండు. కట్ చేస్తే సింగరేణి కార్మిక క్షేత్రంలో ఎక్కడ కూడా బొందలగడ్డను చేయను, నేను కూర్చేసుకొని కూర్చొని మరి ఆ బొందలగడ్డలను ఆపుతానన్నాడు. ఆయనే మళ్ళీ కూర్చేసుకొని కూర్చుండి ఆ బొందలగడ్డను తయారు చేసి పెట్టిండు. సింగరేణి ప్రాంతానికి పోతే ఎవరైనా సింగరేణి ప్రాంతానికి సంబంధించి ప్రజానికం కనుక ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత పొల్యూషన్ అవుతుంది, ఎంత ఆగం పంచాయతీ అవుతుంది అనేది. నిన్న ఒక 2 వీడియో ఏదో సంథింగ్ డాక్టర్ స్పెషలిస్ట్ అనుకుంటాను, ఆంకాలజిస్ట్ అంట, ఆయన ఒక వీడియో చేసి నిజంగా అనిపిస్తోంది. రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు ఈ ప్రాంతాలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, బొగ్గు గనులటువంటి ఓసిపిన ప్రాంతంలో ఆ దుమ్ము ధూళితోని ఒక మనిషి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనిషి బతికేటువంటి కాలము 40 సంవత్సరాలుగానే ఉన్నదట. అంటే ఒక మనిషి అక్కడ పుట్టి ఆయన 40 ఏళ్ళ వరకు మరణిస్తారట. ఎందుకు కారణమయ్యా అంటే ఈ పొల్యూషన్ కారణం. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఆ ప్రాంతంలల్లా. మరి ఆ ప్రాంతంలల్లా ఆ వ్యాధిని చికిత్స అందించేటువంటి ఆ ప్రదేశాలు ఉన్నాయా, లేకపోతే ఆ హాస్పిటల్స్ ఉన్నాయా, తన సిబ్బంది ఉన్నారా? పట్టించుకోం. మాకేమవసరం, మేము ప్రజలు ట్యాక్సులు కడతారు, పైసలు తీసుకుంటున్నాం, మేము ఆ పరకం ఈ పరకం అంటే మాకేమైనా లాభం జరుగుతుందో చూసుకుంటాం, కానీ గీ పనులు మాకెందుకు, ఊర్లలో వైద్య అధికారులు వస్తున్నారా మాకెందుకు, ఊర్లలో ఏమైనా పంచాయతీ అవుతుందా మాకెందుకు, సర్పంచులు లేక ఊర్లలో దరిద్రం కొట్లాడుతున్నది. ఓ స్పెషల్ ఆఫీసర్ అంటే ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. స్ట్రీట్ లైట్లు లేవయ్యా ఊర్లలో స్ట్రీట్ లైట్లు లేవు, ఊర్లలో నాలీలు సాఫ్ చేస్తలేరు, దాని గురించి పట్టించుకొని నాదుడే లేడు. ఎప్పటికీ ప్రభుత్వం అంటే ఒక లిమిట్ పెట్టుకొని, లిమిట్ ఉండడం కాదు, అన్లిమిటెడ్గా క్షేత్రస్థాయిలో జరిగేటువంటి విషయాల్ని పసిగట్టి వాటిని పరిష్కార మార్గం చూపడమే కదా ప్రభుత్వాలు. సో సింగరేణి కార్మికుల గురించి లాభాల వాటా అంటూ నిన్న ప్రకటించేసి ఒక్కొక్కరికి 1,90,000 రూపాయలట. సో ఇందాకనే మాట్లాడుతున్నట్టు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి 5,000 రూపాయలట. సో ఇదివరకు గత ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు, మీరు ఇస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్, దానికి విషయం ఓకే. కానీ వారిని కూడా గుర్తించండి, వారు కూడా కొన్ని హాస్పిటల్లో ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకు కూడా కొంత కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కొన్ని ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన వారికి ఇదిగో ఇక్కడ మీరు ఉచితంగా వైద్యం చేసుకోవచ్చనో, లేదంటే మీకు ఇంత లాభం జరుగుద్దనో, వాళ్ళకు ఇన్సూరెన్స్లనో అవకాశం కల్పిస్తే వాళ్ళకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం కూడా తీసిపోరు, పర్మనెంట్ ఉద్యోగులకు వారు మాత్రం కూడా ఏం తీసిపోరు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణిది కీలక పాత్ర అని, లాభాల్లో వాటాను దసరా ముందు కార్మికులకు అందిస్తున్నామన్నారు. కార్మికులకు ఒక్కొక్కరికి 1,90,000 చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్ ప్రకటించారు. దసరా ముందు లాభాల్లో వాటా పంచి కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఇందుకోసం 796 కోట్లు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక సింగరేణి కార్మికుల ప్రభుత్వానికి తలమానికమని, సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతిని చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి విస్తరిస్తూ కొత్త పెట్టుబడి పెట్టే నిర్ణయానికి కూడా తీసుకొస్తామన్నారు. సో గతంలో ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు లాభాల వాటాల నుంచి తీసుకోలేదు ప్రభుత్వాలు, కానీ ఈసారి ఎక్స్పాన్షన్ కోసం సింగరేణి సంస్థని ఎక్స్పాండ్ చేస్తామనే విషయం పైన లాభాల వాటాలో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదట. మరి ఎస్, డెఫినెట్గా అది బాగానే ఆలోచన ఉన్నది. మరి ఏ రకంగా ఎక్స్పాండ్ చేస్తారో, దాంట్లో ఎటువంటి ఉద్యోగాలు కల్పిస్తారో చూడాలి. సో ఎప్పటికీ ఇంకొక అంశం ఏంటంటే, చాలా వరకు మనం సింగరేణి అంశం గురించి మాట్లాడినాం కాబట్టి చాలామంది ఒక విషయం చెప్పుకొచ్చారు, వాళ్ళ యొక్క భావప్రేరణ స్వేచ్ఛ ద్వారా వాళ్ళు మాట్లాడారు. చిన్న కామెంట్స్ కూడా చూసాను నేను. అన్న, ఎప్పటికీ ఓ తండ్రి ఉద్యోగం సంపాదించండి, ఆ తండ్రి ఉద్యోగం కొడుకే వస్తున్నది. కార్మికుడైనా కూడా జీతాలు బాగానే ఉంటాయి సింగరేణి సంస్థల, ఆ తండ్రి ఉద్యోగం కొడుకు వస్తున్నది. మళ్ళీ తర్వాత ఈ కొడుకు ఉద్యోగం కాస్త నెక్స్ట్ జనరేషన్ కనుక ఇంప్లిమెంట్ అవుతుంది. ఇట్లా జనరేషన్ల కొద్ది ఒక్కొక్కరు సుమారుగా 2-3 జనరేషన్ల కొద్ది సింగరేణిలో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు
బాగానే ఉంటున్నారన్న, జీతాలు బాగానే ఉంటున్నాయి, కష్టపడుతున్నారు కావచ్చు, కానీ జీతాలు కూడా అదే స్థాయిలో వస్తాయన్న. కానీ కారుణ్య నియామకం ఏదైతే ఉన్నదో కేవలం కారుణ్య నియామకమే కాకుండా సామాన్య మధ్యతరగతి జనం కూడా అందులో ఉద్యోగం పొందేలాగా అవకాశాలు కల్పించాలి. ఎట్లా అనంటే అక్కడ సింగరేణి ఎక్స్పాన్షన్ అవుతుంది, ఓసీపీల ద్వారా భూములు తీసుకోవాలి, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి, ఆ ప్రాంతంలో వారికి ఉద్యోగం కల్పించండి. లేదు ఎగ్జామినేషన్ ద్వారా మీరు ఉద్యోగాలు కల్పించండి. ఎట్లా ఎగ్జామినేషన్ ద్వారా? మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పేపర్ లీక్ అయిపోయి గోవాకి తీసుకుపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్ రద్దు చేసి ఆ ఎగ్జామ్ లేదంటే క్యాన్సిల్ చేయడం కాదు. గతంలో మేము కూడా ఒక బాధితుడిగా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆఖరికి వస్తే ఎగ్జామ్ రద్దు అని చెప్పారు. సో ఇటువంటి పద్ధతి లేకుండా ఇక్కడ సింగరేణిలోనే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ ప్రభుత్వమైన ఆలోచన చేసి కొత్త తరం ఉద్యోగులని, కొత్త తరం దాంట్లో పనిచేసే వారిని, కార్మికుల్ని కానీ, కొత్త తరం అధికారులను కానీ, ఉద్యోగులను కానీ తీసుకోవాలి. ఎట్లా అంటే ఎగ్జామినేషన్ పద్ధతిలో కానీ, లేదంటే ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, సింగరేణి యాజమాన్యం మీద ఉంటుంది. మీరు గమనిస్తే ఉదాహరణకు పోతే సింగరేణి ప్రాంతం అంటే ఎక్కువగా గుర్తుకొచ్చేది కొత్తగూడెం, కొత్తగూడెం తర్వాత రామగుండం. సో ఎక్కువగా సింగరేణి మైన్స్ అని ఉన్నది రామగుండం ప్రాంతంలోనే. ఈ రామగుండం ప్రాంతంలో ఓవైపు సింగరేణి గనులు ఉంటాయి, మరోవైపు ఎఫ్సిఎల్, ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది, మరోవైపు ఎన్టీపీసీ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో 90% నిరుద్యోగత ఉంటుంది. ఏం చేస్తారయ్యా మరి ఈ యొక్క పిల్లలంటే ఇక్కడ ఉన్నోళ్ళు? ఆటోలు కొనుక్కుంటారు, లేకపోతే బట్టల షాపులు పెట్టుకుంటారు. ఇది వాళ్ళు చేసే పని. ఎందుకు లేవు మాకు ఉద్యోగాలు అంటే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. ఎక్కడెక్కడ నుంచో పట్టుకొని ఆర్ఎఫ్సీలో పని చేయించుకుంటారు, ఎక్కడెక్కడో తీసుకొచ్చుకొని ఎన్టీపీసీలో పని చేయించుకుంటారు. సింగరేణి సంస్థలు అంటే ఇచ్చిన వాళ్ళకి తండ్రిది కొడుకుని మళ్ళీ మనకి ఇట్లా సాగుతూ పోతున్నాయి. సో ఈ కారుణ్య నియామక పద్ధతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మీకున్నటువంటి స్వేచ్ఛ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాయి. కారుణ్య నియామకాలు ఉండాలన్నా వద్దా, ఉంటే ఏ రకంగా ఉండాలి, ఎన్ని జనరేషన్స్కి ఉండాలనేది. ఇక తదుపరి కొత్త ఉద్యోగులు రావాలన్నా, కొత్తగా కార్మికులు రావాలన్నా సంబంధిత ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులను కానివ్వండి, అక్కడటువంటి ప్రభావిత ప్రాంతాల కుటుంబీకులను కానివ్వండి ఇన్వాల్వ్ చేసే విధంగా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారా అనేది మీరు ప్రణాళికాబద్ధంగా రూపొందిస్తే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. కానీ కొంతమంది కోసం అందరూ ఇబ్బంది పడాలనే విషయం ఏదైతే ఉందో సింగరేణి ప్రాంతం ద్వారా అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడ ప్రాంతం ప్రజలు మొత్తం కూడా ఒకప్పుడు అభివృద్ధి అని అంటే ఈ ప్రాంతంలో ఉండేది, పైసా ఇన్నే ఉండేది, అభివృద్ధి ఇన్నే ఉండేది, వ్యాపారాలు ఇన్నే ఉండేది అనే ఒక నానుడి కాస్త ఇప్పుడు చూస్తే రోగాలు ఇన్నే ఉన్నాయి, విపత్తు ఇన్నే ఉన్నది, ప్రమాదాలు ఇన్నే ఉన్నాయి అనే స్థాయికి దిగజారిపోయింది. సో దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కొత్త తరాన్ని, కొత్త ఉద్యోగులు సింగరేణిలోకి ఏ రకంగా ఇన్వాల్వ్మెంట్ చేయాలనే విషయాన్ని ఆలోచన చేసి కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు సుమారు నాకు తెలిసి అంటే అరౌండ్ అప్రాక్స్ అని చెప్పే మాట 80,000-90,000 మంది ఉద్యోగులు కాస్త ఇప్పుడు మెషనరీ ఓసీపీల ద్వారా తగ్గిపోయి కాస్త ఇప్పుడు 40,000కు మాత్రమే దిగజారిపోయింది. 40,000 అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగులు, కార్మికులు 40,000 మంది మాత్రమే మిగిలిపోయారట అప్రాక్స్గా చెప్పేది. సో ఇంకా అవసరం ఉంటుంది, యాజమాన్యం ఇంకా ఎక్స్పాన్షన్ అంటుంది కాబట్టి ఎక్స్పాన్షన్లో భాగంగా ఇతరులను కూడా ఇన్వాల్వ్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.